మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, యెహోవా నా మంచి కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. ఆమేన్. గ్లోరీ. నాకు లేమి ఆయన కలుగదు, నీ కాపరి, నేనాయన గొర్రెను. పడదాం. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. కాపరి నా కాపరి, గొప్ప కాపరి, కాపరి పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును, పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను అరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించెను, నా ఆకలి తీరెను, నా దాహము తీర్చెను, నా ఆకలి తీరెను, నా దాహము తీర్చెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. ఆమేన్. నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. అందరూ గట్టిగా పాడాలి. పాడదాం. మంచి కాపరి, కాపరి నీ కాపరి గొప్ప కార్యాలు చేస్తాడు. కాపరి యెహోవా నా మంచి కాపరి. హల్లెలూయా. మీ నోట కొత్త సాక్ష్యం ఉండును గాక. ఎప్పుడు ఊహించని సాక్ష్యాలు మీరు చెప్తారు. ఈ సంవత్సరం మంచి వాగ్దానం ఉంది మనకి. నేను ప్రతి దినం బలంగా ప్రార్థిస్తున్నాను. నీరు కట్టిన తోటలాగా తోటంతా నీరు వచ్చేసింది. ఇప్పుడు ప్రతి కుటుంబం మొలకెత్తుతుంది, ప్రతి కష్టార్జితం మొలకెడుతుంది, ప్రతి ఇంటిలో నూతన వెలుగు వస్తుంది. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లేవియ కాండము 26వ అధ్యాయము తెరవండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వాక్యం బోధించాలి, మీరు ఒక వాక్య భాగాన్ని ఇస్తారా? మరి నేను సిద్ధముగా ఉన్నాను, మీరు నా నోట పెట్టండి బాబు. మరి ప్రజలకు ఏం అవసరమో మీరు అనుగ్రహించండి అని నేను ప్రతి సమయం దేవుడిని అడుగుతూ ఉంటాను. రాత్రికాల సమయంలో ప్రార్థన చేశాను, జవాబు ఏమి రాలేదు. ఉదయకాల సమయంలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు పరలోకము నుండి ఒక చిన్న స్వరము నా చెవులోకి వచ్చింది. అదే ప్రకటించమన్నాడు, అది మీకు ప్రకటిస్తూ ఉన్నాను. లేవియ కాండం 26వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదాం. ఈరోజు ప్రత్యేకమైన మాట. లేవియ కాండం 26వ అధ్యాయము
6, 7 వచనాలు చదువుదాం. ఆ దేశములో ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగచేసేదను, నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మీ బ్రతుకులో దేవుడు ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నాడు. మీరు మీ శత్రువులను తరిమెదరు. ఆమేన్. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ మాటలన్నీ మీకు చెప్పమన్నాడు. నేను చెప్తున్నాను. ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, పరలోకము నుండి దేవుడు మీకు ప్రకటిస్తున్నది ఏంటంటే, నాకు ప్రకటిస్తున్నది ఏంటంటే, మనము మన శత్రు మోకులను బలముగా తరిమి పారద్రోలగలము. ఆమేన్. నీ పని, నీ కష్టార్జితము, నీ బిడ్డలు, నీ వ్యవస్థని సాతానుడు పట్టుకున్నాడు. సైతాను ఇలా బాధ పెడుతుంది, మా చేతికి వచ్చిన పంట దూరం అయిపోతుంది, మా ఇల్లు వాస్తు బాగోలేదేమో, ఏమైందో, పట్టుకున్నదల్లా మట్టి అయిపోతుంది, ఎందులో పెట్టుబడి పెట్టినా నాశనం అయిపోతుందని ఏడుస్తున్నావు కదా. దేవుడి దినాన్ని నీ ఇంటి మీద, నీ మీద, నీ బిడ్డల మీద ఏలుబడి చేసి తరుముతున్నటువంటి సాతాను శక్తులను నీ ప్రార్థన ద్వారా తరిమి కొట్టట శక్తి దేవుడిస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ దగ్గరున్న ఖడ్గము చేత తరిమేస్తారు. ఏంటి ఖడ్గం అంటే? కత్తిపీట కాదు, కత్తి కాదు. ఏ ఖడ్గం ఇది? ప్రార్థన ఖడ్గం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎలాంటి పవర్, ఎలాంటి ఆశీర్వాదం వస్తుందంటే, 5 100 మందిని చెప్పాలి. 5 100 మందిని తరుముతారంటే ఒక్కొక్కరికి ఎంత శక్తి వస్తుందో చూడండి. ఎంత? 10 మంది 100 మందిని తరుముతున్నారంటే ఎంత? ఒక్కొక్కరు 10 మందిని తరుముతారు కదా. 5 100 మందిని తరమటం అంటే ఒక్కొక్కరు 20 దుష్ట శక్తులను తరమగలరనమాట. ఆమేన్. మీరు మీ ప్రార్థన మీ ఇంటి మీద ఒక్క దుష్ట శక్తే పనిచేస్తుంది అనుకోండి, 2 పనిచేస్తున్నాయి అనుకోండి, అయినా దేవుడి దినాన్ని నీకు ఎంత శక్తి ఇస్తున్నాడంటే, 20 దుష్ట శక్తులను తరిమి 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 పారదోలే శక్తి దేవుడి దినాన్ని నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అది రోగమే కానీ, నష్టమే కానీ, కరువే కానీ, దరిద్రతైనా కానీ, నీవు ప్రార్థించిన వెంటనే దుష్ట శక్తులు పారిపోతాయంతే. నమ్మిన వారు చేతుల పైకి గట్టిగా చప్పటి కొట్టి, గట్టిగా చప్పటి కొట్టి, ఇంకా గట్టిగా చప్పటి కొట్టి కేకలు వేయండి. అప్పులు, దరిద్రాన్ని, రోగ దరిద్రాన్ని, అశాంతిని యేసు నామములో తరిమి 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 కొడతారు. మీరు ఇప్పుడే ఇక్కడ వాక్యం విన్నప్పుడే నీ ఇంటి మీద కూర్చున్న దరిద్రం పోతుంది. నీ వ్యాపారంలో చోటు చేసుకున్న సాతానుడు పోతున్నాడు. ఇక్కడ నువ్వు వాక్యం వింటూ ఉండగానే, వాక్యము ప్రకటించబడుతుండగానే నీ బిడ్డల మీద దరిద్రత పోతా ఉంది, దుష్ట శక్తులు పారిపోతా ఉన్నాయి. యేసు నామములో సాతానుడు పారిపోతా ఉన్నాడు. ఆమేన్. మీరు ఆయన వాగ్దానాన్ని పట్టుకోనండి. మీరు ఎంతో భయభక్తులుగా దేవుని సన్నిధికి వచ్చారు. ఇక్కడి నుంచి మీరు వెళ్తున్నప్పుడే అది మిమ్మల్ని చూసి పారిపోతుంది. నీ భర్త మీద ఏలుబడి చేస్తుంది. ఒక దెయ్యం భర్తను పట్టుకుందనుకోండి, భర్తలాగా ఉండడు. ఎలా ఉంటాడు? భర్త భారముగా మారిపోతాడు. ఇదేంటి, నన్ను ఎంత ప్రేమించేవాడో, ఆయన ఎంత మంచోడు అనుకున్నాను, ఈ మధ్యలో మారిపోయాడేంటి. ఒక్కో మనుషుడికి ఒక్కొక్కటి వస్తుంది. సడన్గా మెంటల్ వస్తుంది. ఏమొస్తుంది?
బాగా ఉన్నవాడు సడన్గా మూతి బిగించుకుని ఉంటాడు. ఏమండి అలాగ ఉన్నారు? ఏమండి టీ తాగుతారా? పెట్టక్కడ టిఫిన్ తినండి, తెలుసు మాకు ఎప్పుడు తినాలో. సడన్గా పొద్దుట ఎలా మారిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాంటి మెంటల్ కేసు ఉంటారు కొంతమంది, తెలుసా మీకు? కొంతమంది అమ్మగారింటికి వెళ్ళి వచ్చి మారిపోతాడు ఒక్కొక్కడు. అప్పుడు అనుకుంటుంది ఇలా అమ్మ దగ్గరికి వెళ్ళినట్టున్నాడు, ముఖం మాడిపోయింది, అదేం చెప్పేసిందో నా కోసం. ఒక అత్తగారిని కూడా పట్టుకుంటే దెయ్యం. అవునా? మీరందరూ తలకాయలు ఇలాగంటున్నారు చూసారా? నాకు అర్థమైంది. ఒక్కొక్క భార్యని కూడా పట్టుకుంటుంది ఒక దెయ్యం. అది సడన్గా మాట్లాడితే మా అమ్మగారింటికి వెళ్ళిపోతానంటుంది. నాకు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినాయి. మా ఐదారోడు ఈడు దొరికాడు, వద్దు దేవా అంటే ఈడే దొరికాడు. నల్లగా ఉన్నాడు అనుకున్నాను. మా నాన్నకు బోల్డ్ భూమి ఉందన్నాడు, ఉద్యోగం అన్నాడు, అది అన్నాడు, ఇంత బాధ పెడుతున్నాడు. ఏంటి పిల్లలు పుట్టి మనవలు పుట్టే కూడా మొదలెడుతుంది. ఏమని? నాకు ఎన్ని సంబంధాలు వచ్చినాయో. అదొక దెయ్యం అనమాట. అదొక శక్తి. కొంతమంది పిల్లల్ని దెయ్యం పట్టుకుంటుంది. ఆ దెయ్యం పట్టుకున్నప్పుడు వారి ప్రవర్తన మారిపోతుంది. అందుకనే యేసు ఈ దినాన్ని నిన్ను ప్రతిష్ఠ చేస్తా ఉన్నాడు. 5 100 మందిని తరుముతారు. నీవు ఫైనాన్షియల్గా ఆర్థిక దరిద్రాన్ని తరుముతావు, రోగాన్ని తరిమేస్తావు. నీవు నోరు తెరిచి నువ్వు ఏది ప్రార్థిస్తున్నావో నీ ఇంట్లో అది కార్యము 100% జరుగుతుంది. ఎన్ని రెట్లు జరుగుతుందో తెలుసా? నీ ప్రార్థన 20 times 20 రెట్లు ఆశీర్వాదాన్ని చూస్తావు, 20 రకాలుగా వెలుగు చూస్తావు. మీరు ప్రార్థించండి, మీ ఇంట్లో మీ గదిలో ప్రార్థించండి, మీరు నోరు తెరవండి. యేసు నామమును ఉచ్చరింపగానే దురాత్మలు పారిపోతాయంతే. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. సాతాను పారిపోవును, సాతాను పారిపోవును, సాతాను పారిపోవును, సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. ఆమేన్. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. ఆత్మ కుమారిపో, పరిశుద్ధాత్మ కుమారింపో, ఆత్మ కుమారింపో, శుద్ధాత్మ కుమారింపో. యేసు క్రీస్తు నామమున ఆత్మ కుమారిపో. అందరూ పాడదాం. యేసు క్రీస్తు నామమున ఆత్మ కుమారింపో. సాతాను పారిపోను, సాతాను పారిపోను. ఆమేన్. సాతాను ఈ పారిపో, ఇంటిలో చీకటి పోవును గాక. సాతాను పారిపో, నీ మీద ఏర్పడి చేస్తున్నా చీకటి తరమబడుతా ఉంది. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపో. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా! మీరు ఏం ఇల్లు మారన అవసరం లేదు. ఇక మీరు వాస్తులే మార్చిన అవసరం లేదు. ఉన్న వాస్తులోనే గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఉన్న స్థలములోనే గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకంటే సైతాను పోయింది అనుకోండి, దీవెన వస్తుంది. ఇక్కడ ఒక సాక్ష్యం మీ ముందు పెడుతున్నాను. ఒక కుటుంబం వారు పొలము కొరకు నీరుకి బోరేశారు. నీరుకి బోరేస్తే నీరు రాలేదు. బోర్వెల్ వేసారు, మళ్ళీ బోరేశారు, మళ్ళీ రాలేదు. మళ్ళీ బోరేశారు, రాలేదు. మళ్ళీ ఎక్కడేస్తే నీళ్ళు వస్తాయా అని ఆ జ్ఞానమైన వాళ్ళని తీసుకొచ్చి పాయింట్లు పెట్టుకుని మళ్ళీ బోరేశారు. ఎన్నిసార్లు బోరేశారు? ఎన్నిసార్లు చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి. 4 సార్లు బోరేశారు. మళ్ళీ బోరేశారు. మళ్ళీ బోరేశారు.
మళ్ళీ బోర్ వేశారు. బోర్ అంటే ఏమనుకుంటున్నారు? బకెట్లో నీళ్ళు పోసేయటం అనుకుంటున్నారా? పెద్ద మిషన్ వస్తుంది, అది కొండను పగులుకుంటూ పోతుంది లోపలికి, ఎన్నో వందల అడుగులు వెళ్తుంది. అది అన్ని అడుగులు వెళ్ళాలంటే ఎంతో డీజిల్ తాగుతుంది. వారికి చాలా డబ్బు కడితే ఆ బోర్వెల్ ఒక్కసారి బోర్ వేస్తారు. ఇప్పుడు ఎన్ని లెక్కెట్టుకున్నాం మనం? మీకు బాగా వడ్డీలు లెక్కెట్టడం, డోక్రా లెక్కెట్టడం అలవాటు అయిపోయింది. 7 సార్లు బోర్ వేశారు. నీళ్ళు, ఎందుకంటే దెయ్యం ఉంది అక్కడ. ఏముంది? సైతాన్ శక్తులు. మళ్ళీ బోర్ వేశారు. ఎన్ని? అయినా నీళ్ళు పడలేదు. మళ్ళీ బోర్ వేశారు. ఇక్కడ కాదని ఇక్కడ, ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ. మళ్ళీ బోర్ వేశారు. అయినా పడలేదు. మళ్ళీ బోర్ వేశారు. అప్పుడు బాధ అయిపోయింది ఆమెకి. ఎన్నిసార్లు వేశారు టోటల్గా? 11 సార్లు. ఎవడైనా వేస్తాడా? 11 సార్లు ప్రయత్నాలు చేశారు వారు. బోర్ వేసి నీరు రాలేదు. అప్పుడు ఇంకా విసుగు వచ్చింది, ఇంకా భూమి పాడైపోయింది అనుకున్నారు. టీవీ చూస్తున్నప్పుడు దేవుని వాక్యం విని, సాక్ష్యాలు విని విశ్వాసం వచ్చింది. ఈ దైవజనుడి దగ్గరికి వెళ్తే, ఈ ప్రార్థనా శక్తికి వెళ్తే మనకు ఆశీర్వాదం వస్తుందని తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. వచ్చినప్పుడు నాకు చెప్పింది, పాస్టర్ గారు వాక్యం విని వచ్చానయ్యా, మా పంట లేదు, భూమి పాడైపోయింది, ఎక్కడ బోరేసినా నీరు రావట్లేదయ్యా, మీరు ప్రార్థన చేస్తే ఒక అద్భుతం జరుగుతుందని వచ్చాను అంది. నేనన్నాను, ఒక యాపిల్ ఉంటే తీసి ఇదిగో పట్టుకెళ్ళు. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. మీరు వెళ్ళి ఇప్పుడు బోర్ వేయండి. ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఇద్దరు మాట్లాడుకున్నారు, మనం 11 సార్లు బోర్ వేసాం, నీళ్ళు పడలేదు. మరి దైవజనుడు చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ బోర్ వేస్తే నీళ్ళు వస్తాయని. సరే అని ఈ 2 రోజులు మనం ఏం చేద్దామంటే కుటుంబ ప్రార్థన చేద్దామని భార్య భర్తలు ఇద్దరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. దేవా, యాపిల్ ఇచ్చాడు దైవజనుడు, బోర్ వేసుకోమన్నాడు, దీవెన దయచే బాబు అని అడిగారు. 2వ రోజు కుటుంబ ప్రార్థన చేసుకుని పండుకున్నారు. పండుకుంటే భర్తకి కల వచ్చింది. ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఎలా వచ్చిందంటే, పైనుండి ఇసాక్ పాస్టర్ గారు వాళ్ళ పొలంలోకి దిగారట. ఎవరు దిగారు? ఇసాక్ పాస్టర్ గారు అంటే ఎవరు? నేనే. పైనుండి భూమి మీదకి దిగారట. దిగి, మీకు నీళ్ళు కావాలి కదా, బోర్ వేస్తాను అంటున్నారు కదా, ఇలా రా అని పిలిచి తీసుకుని ఆ పొలంలో నడుచుకుంటూ ఒక స్థలము చూపించి, ఇక్కడ బోరై నీళ్ళు వస్తాయి, ఇక్కడ బోరై అని చూపించి ఇసాక్ పాస్టర్ గారు వెళ్ళిపోయారు. వాళ్ళండి ఏమొచ్చింది? ఇదంతా కళ. నేను వెళ్ళలేదు సుమా, దేవుడు వాళ్ళకి కళ చూపించాడు. లేచి భార్యకి చెప్పాడు, ఏవే రాత్రి ఇసాక్ పాస్టర్ గారు పైనుండి దిగొచ్చాడు, మన పొలంలో దిగి ఇక్కడ బోరేయి అని చెప్పాడు పలానా ప్లేస్లోని, మనం ఇప్పుడు బోర్ వేద్దాం. మళ్ళీ బోర్వెల్ని పిలుచుకున్నారు. బోర్వెల్ వచ్చాడు. రాత్రి మాకు దర్శనంలో దేవుడు ఇక్కడ చూపించాడు, ఇక్కడ బోరేయి అని. ఆ బోర్ వేసే వారికి చూపిస్తే ధన్మన్ నీళ్ళు పైకి వచ్చేసినాయి. నీటి బొగ్గ పేలిపోయిందంతే. వారు వీడియో తీసుకొచ్చారు చూడండి. ఇదిగో నీరు ఎలాగొస్తుంది చూడండి. మా ఊరు కేశాపల్లి. మా సాక్షి మీదంటే మేమైతే 11 బోర్లు వేసాం. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్ల నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పండు తీసుకొని పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి ఎల్లుతాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఈడేసుకో బోర్ అని చెప్పాడు. తోటలో ఈడేసుకో బోర్ అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోర్ పిల్లంపుకున్నాం.
బోర్ పిలుచుకొని అదే ఇసాకాయ గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకాయ గారికి నా నిండు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే చూసి వదిలేస్తారా? ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇంతకుముందు ఒక ఆమె బోరేసింది వేరు, అది అక్కడే కడపలో. కానీ ఇది మరొక సాక్ష్యం, ఇది గొప్పది. 11 సార్లు బోరేస్తే నీరు పడలేదు అక్కడే. కానీ ప్రార్థన తైలాభిషేకానికి వచ్చి తైలం పట్టుకెళ్ళి ప్రతిష్ఠ చేసుకుని అప్పుడు అంది ఆ వీడియో తీసుకుని మనం సాక్ష్యం చెప్పాలని వీడియో తీస్తున్నారు. ఆ నీటి బొగ్గ పేలి బండ లోపల నుంచి నీళ్లు పైకి తన్నింది. దేవుడు చేసే కార్యాలు. 5 100 మందిని తరిమెదరు. ఆమేన్. ఎటువంటి దుష్ట ప్రభావం నీ స్థలములో ఉన్నా, ఎటువంటి దరిద్ర ప్రభావం నీ కుటుంబం మీద ఉన్నా, ఎటువంటి భయంకరమైన శక్తులు నీ వ్యాపారం మీద కానీ నీ కుటుంబ సంబంధాల మీద కానీ ఎక్కడ దాడి చేస్తున్నా, ఒక్క ప్రార్థన శక్తి ద్వారా అన్ని తరిమి వేయబడతాయి. అన్ని తరిమి వేయబడతాయి. సాతాను పారిపోవను, సాతాను పారిపోవను. పడదాం. ఎస్, సాతాను పారిపోవను. ఇప్పుడు భజన చెయ్యి. సాతాను పారిపో. ప్రతి స్థలంలో వెలుగు వస్తుంది. క్రీస్తు నామమున సాతాను పారిపో. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపో. ఆత్మ కుమ్మరించు. చేతులు పైకెత్తి చప్పట్లు కొడతాం. ఆత్మ కుమ్మరించు. ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి దుష్ట ప్రభావం పోతుంది. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపో. హల్లెలూయా. మీరు చేతికి ఏమి కట్టుకోకుండానే పోతుంది అంతే. మీరు కాలు కట్టుకోని అవసరం లేదు, రంగురంగుల తాళ్ళు కట్టని అవసరం లేదు. ఒక స్పెషల్ బంపర్ ఆఫర్ ఏంటంటే, నీవు నోరు తెరిచి ప్రార్థించగా దుష్ట ప్రభావం పటాపంచలైపోతుంది. మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రార్థనా తైలం తీసుకెళ్ళి మీ మెయిన్ గుమ్మం దగ్గర అలాగా యేసు రక్తం చేయవని అక్కడ సిలువేయండి. నీ ఇంటి చుట్టూ సిలువలై మీరు 2-3 నెలల్లో విలువైన సాక్ష్యాలు చెప్పబోతున్నారు. దానికి నేనే సాక్షిని. ఈ నెల నుంచి గుర్తుపెట్టుకోండి, అద్భుతము ఈ క్షణము నుండే జరుగుతుంది. మీరు దీవెనతో వెళ్తారు. ఏడవకండి, మీకు మంచి రోజులు వచ్చినాయి. 5 100 మందిని తరిమెదరు. తర్వాత 100 మంది, 10,000 మంది. ఓ మై గాడ్, హల్లెలూయా. 100 మంది, 100 మంది, 10,000 మందిని తరిమెదరు. సేనా దెయ్యం అని ఒకటి ఉంటుంది బైబిల్లో. సేనా దెయ్యం అంటే ఎన్ని దెయ్యాలు చెప్పాలి? సేన అంటే ఎంత చెప్పాలి గట్టిగా? 2 దెయ్యాలా? 2 ఇంకా చెప్పాలి. సేన చెప్పరా? 3 దెయ్యాలా? 7 దెయ్యాలా? చెప్పాలి. సేన అంటే ఎంత? అవునా? దెయ్యాల్లో రకాలు ఉంటాయి. ఆ తోటికోడలు అన్నీ ఒకే చోటుకు వచ్చేస్తాయి. అన్నదమ్ములు దెయ్యాలు ఉంటాయి, మేనత్త పిల్లలు దెయ్యాలు ఉంటాయి. దెయ్యాల్లో కూడా కుటుంబాలు ఇంటి పేర్లతో సహా ఉంటాయి. మనం అందరము ఫలానా వెంకటలక్ష్మి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటాయి. అవన్నీ పక్షులు వస్తాయి చూసారా? పక్షులన్నీ ఒకే లైన్గా, అలాగ దెయ్యాలన్నీ నీ ఇంటి మీదకి వస్తాయి అనమాట. ఒకడి మీద పట్టుకుంటాయి అన్నీ. ఆ దెయ్యాల వల్లే మనుషులు మారిపోతారు.
ఆ దెయ్యాల వల్ల చేతిలో కష్టార్జిత నిలబడదు. దీనిని అరికట్టడానికి, దీనిని నిరోధించడానికి ఎన్నెన్నో శక్తులు ఉపయోగించాలని అనుకుంటాం. దేనివల్ల పోవో ఈరోజు ఈ ప్రార్థన శక్తి ద్వారా నీకు అన్ని దూరం అయిపోతాయి. 5 100 మందిని తరుముతారు, 100 మంది 10,000 దెయ్యాలు పోతాయి. అంటే మీకు సవాలుగా చెప్తున్నాను, ఈరోజు మీరు ఇక్కడున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. మీ వ్యాపారాల మీద, మీ కుటుంబ సభ్యుల మీద, మీ స్థలాల మీద ఇంతవరకు దాగి ఉన్న ప్రతి దుష్ట ప్రభావము మీకు మరలా కనపడకుండా పారిపోయిందంతే. గొప్ప కార్యాలు ఎందుకు 2-3 నెలల్లోనే నేను చెప్పానంటే, మీరు పనులు ప్రారంభిస్తారు. ఈ నెల 3వ నెలలో కంప్లీట్ చేస్తారు. కార్యములు జరుగుతాయి. మీరు ధైర్యముగా ఉండండి. యేసు గొప్ప కార్యాలు చేస్తాడు. 11 సార్లు బోరేసినా పడగలేదు. ప్రార్థన చేసి పంపితే బోరేస్తే నీరు వచ్చింది. 1 టన్ను కూడా వేరుశనగ అవదు అనుకున్నది. ఎన్ని టన్నులు అయినాయి? 12 టన్నులు అయినాయి. ఎవరు కాదనగలరు? ఎవరు కాదంటారు? దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. అందరూ తలలో వంచండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబెడదాం ఒకసారి. బలమైన ఆశీర్వాదం. ఎప్పుడు ఈ దరిద్రం పోతుంది, ఎప్పుడు ఈ శని పోతుంది, ఎప్పుడు ఈ అప్పులు పోతాయి, ఎప్పుడు నా బ్రతుకులు ఈ భారం పోతుంది, ఏదో ఒక సమస్య, ఏదో అసమాధానం, ఏదో శత్రుత్వం, నేను అనలేనివన్నీ అన్నట్టు, నేను చెప్పలేనివి చెప్పినట్టు, నాకు బ్రతకాలని లేదు, నా బ్రతుకంతా కూడా మాయ బ్రతుకైపోయిందని ఏడుస్తున్నావు కదా. నీకోసమే దేవుడు మాట్లాడాడు, నీకు శక్తినిచ్చాడు. ఈరోజు నీతో బలమైన శక్తిమంతుడే వస్తున్నాడు. నీవు 100 మందిని కంటే ఎన్ని శక్తులైనా తరిమేస్తావు. నువ్వు యుద్ధం చేయనవసరం లేదు. నీ ప్రార్థన ఖడ్గముతోటే, నీ వాగ్దానాన్ని ఉచ్చరిస్తుండగానే, వాక్యమని ఖడ్గముతోనే ఆ దుష్ట ప్రభావము కుప్ప కూలిపోయేలాగా నరికివేయబడుతుంది. ఎక్కడ నిలబడ్డారు అక్కడ 2 చేతులు పైకెత్తండి. నా చేతులను పరిశుద్ధపరచు బాబు, నా చేతులను పవిత్రపరచు బాబు. నీవు నాకు దేవుడిగా ఉండాలి. ఈరోజు కీడిపోయిన దినం బాబు, ఈరోజు మంచి దినము బాబు. 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, నా చేతిని పరిపూర్ణముగా బాగు చేయి, నా చేతిని పరిపూర్ణముగా బాగు చేయి, నా చేతిని పరిపూర్ణముగా బాగు చేయి. నీ వెలుగుతో నింపండి, నీ వెలుగుతో నింపండి. ప్రార్థన చేయండి. హల్లెలూయా. యేసయ్యా, నా పాపాలు క్షమించనడు. ఇక నేను పాపము చేయను బాబు, నన్ను పరిశుద్ధపరచు, బాగు చేయి. అందరూ మీ 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 అంతల దీవెనిచ్చినట్లుగా అందరూ కూడా, బయట ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు, వీధిలో ఉన్నవారు అందరూ కూడా 2 చేతులు తలపైన పెట్టుకోండి. తల పైకి ఎత్తండి. యేసయ్యా అని 7 మార్లు పిలండి. 1 2 3 4 5 6 7. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను ఆశీర్వదించు. నా శత్రుత్వాన్ని దూరము చేస్తున్నావు, నా శత్రుత్వాన్ని దూరం చేస్తున్నాను మాట్లాడావు. నాకు నెమ్మది దయచే, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. నా కార్యము సఫలము చేయి, నా కార్యము సఫలము చేయి. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. మీకేం కావాలో అడగండి. యేసయ్యా అని మరలా 7 మార్లు పిలవండి. మీకేం కావాలో చెప్పండి. ఆయన ఆత్మ కార్యము జరిగిస్తాడు. అప్పులు పోతాయి, మళ్ళీ నీకు కనపడవయి. రోగము పోతుంది, మరలా నీవు దానిని చూడవు. నువ్వు దేవుని వెలుగును చూస్తావు. నీ ఇంటికి రక్షణ కలుగుతుంది. అడుగు, రక్షణ దయచేయని అడుగు. ఎక్కడ 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 దాగి ఉందో, ఏ చేతబడి శక్తో, ఏ మంత్ర శక్తో, ఏది నిన్ను పట్టి పీడిస్తుందో
నజరేయుడైన యేసు నామములో విడుదల, విడుదల, యేసు నామములో విడుదల, 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 విడుదల కలుగుగాక. నీ వ్యాపారంలో వెలుగు వస్తా ఉంది, నీ చేతి పనిలో వెలుగు చూస్తావు, నీ కష్టార్జితలో వెలుగు చూస్తావు, నువ్వు నిలబడతావు, ఫలించడి కొమ్మగా ఉంటావు. ఏడవకు, మరణము నీకు దూరం అయింది, మరణము నీకు దూరం అయింది. హల్లెలూయా. ఇప్పుడు అందరూ రెండు చేతులు పైకెత్తండి. నీవు నాకు తోడుగా ఉంటే నాకు చాలు బాబు, నా పాపాలు క్షమించు, నన్ను పవిత్రపరచు. అందరూ చేతులు దించి నమస్కరించి తలలు పైకెత్తండి. నా పాపాలన్నీ క్షమించండి. ఈరోజు అన్ని తరము వేయబడుతున్నాయి. నీ ఒంటి మీద ఉన్న దరిద్రం పోతుంది, నీ చర్మ వ్యాధి పోతుంది, నీ శరీరం మీద ఉన్న మచ్చలు, కురుపులు, దురాత్మ శక్తులయ్యి అవన్నీ కూడా యేసు నామములో వదిలిపోతున్నాయి. నీ శరీరం లోపల దాగున్న రోగము, నీ శరీరంలో 100 రోగాలు ఉన్నాయేమో, లేదా 1000 రోగాలు ఉన్నాయేమో, నీకు తెలియకపోవచ్చు. యేసు నామములో నువ్వు ప్రకటిస్తుండగానే, నువ్వు యేసు నామాన్ని ఉచ్చరిస్తుండగానే సర్వ రోగ నివారణ జరుగుతుంది. యేసు నామములో స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలోకి రండి, అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, నాకు దేవుడిగా ఉండాలి, నా బ్రతుకు కాలమంతా నిన్నే స్తుతిస్తాను, నిన్నే ప్రేమిస్తాను. నాకు నువ్వు ఉండాలయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు నాతో రావాలి, మా ఇంటికి అధికారిగా ఉండాలి. ప్రార్థన చేయండి, అడగండి. దేవుడు ఆ పామాయిల్ తోట ఆశీర్వాదము మీరు అనుభవించుతారు. ఆ బోరు పడిన ఆశీర్వాదము, నీ భూమి, నీ చేతి పని నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబ సభ్యులు నెమ్మదిగా బ్రతుకు దినములు ప్రారంభమైనవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.